నిమ్స్కి తీసుకొచ్చాం. మేము ఇక్కడ నుంచి మా పాప పెద్ద ఆమె ఫోన్ చేసి, పాప ఇట్లా సంగతి అంటే డాడీ మీరు వచ్చేసేయండి అని మాకు పెద్ద ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయినాం సార్. మేము పోయినాము, ఇంకా డైరెక్ట్ మీరు నిమ్స్కి రండి అని చెప్పినారు డాక్టర్లు. నిమ్స్కి పోయేసరికి మేము నిమ్స్కి పోయినాం, కాన్షియస్లో ఉంది కానీ ఇంకా గుర్తుపడుతుంది కానీ కళ్ళు తెరిచి చూడలేదు. ఇక 4 గంటలకు నిమ్స్లో మేము జాయిన్ చేసినాం సార్. ఇంకా అర్ధరాత్రి 20 గంటలకు చనిపోయింది. అంతకుముందు పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో వాడి గురించి ఎప్పుడైనా ఇంట్లో చర్చించడం? మాకేం తెలియదు. ఒక 20 రోజుల కిందట ఆ రకంగా చేసుకుని ట్రై చేసిందట, మాకు తెలియదు అది. అప్పుడు కూడా ఊరికి వస్తానంటే సరే రామ్మని, మాకు తెలియదు, ఆ విషయమే తెలియదు. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ మా పాపకు చెప్పినారు, పెద్ద ఆమె చెప్పినారు, ఇట్లా సంగతి ఇట్లా చేసుకుని ట్రై చేసింది లావని. అంటేనే పోయి తీసుకొచ్చి ఇంటికాడే పెట్టుకున్నాం. అప్పుడు మాకు తెలియదు, మా పెద్దమ్మాయికి తెలుసు ఆ విషయం. నేను హార్ట్ పేషెంట్, స్టంట్ వేసుకున్నాను. నాకేమన్నా చెప్తే మా డాడీ ఏమన్నా అది ఇది టెన్షన్ తీసుకుంటాడేమో అన్నట్టు నాకు చెప్పలేదు ఆయన. చెప్పకుండా మా పెద్ద పాపనే నచ్చజెప్పి, వద్దమ్మా మనం ఇంత ఇది అట్లా ఇట్లా అని మంచిగా చెప్పేసి, ఇక నేను అట్లేం చేసుకోనక్క, మంచిగా చదువుకుంటా, ఈ 3 నెలలు చదువుకుంటే నాకు డాక్టర్ పట్టా వస్తుంది, నేను ఏం చేసుకొని నేను మంచిగా పోతా, ఇంకా బ్లేమ్ చేయొద్దు నన్నంటే సరేలేని విడిచిపెట్టి వచ్చింది. ఇంక 20 రోజుల తర్వాత ఇట్లా అయింది. ఆ పిల్లగాడిది ఎక్కడ? హైదరాబాద్లో ఎక్కడట? అల్వాల్. వెంబటే అరెస్ట్ చేశారుగా 3 days తర్వాత? చేసి రిమాండ్ పంపించినామని ఏసీపీ ఫోన్ చేసి చెప్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకేం తెలియదు సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? హలో. ఏమేం కేసులు పెట్టారు సార్? మర్డర్ కేసు, మర్డర్ కేసు ఏమన్నా? హత్య? అంటే ప్రేరేపిత, ఆమె చనిపోవడానికి ప్రేరేపితని చేసింది కదా. ఓకే ఓకే. అవును. అదే చెప్పండి. హలో. అదే ఎవరు పేరు? అదే ఓకే, అది చేసి అదే బీసీఏనా ఆయన? అదే అవునవును. ఓకే. మనం ఏ రకంగా పోవాలనేది జల్లాపురం గ్రామం
మానపాడు మండలం, గద్వాల జిల్లా. ఈ గ్రామానికి సంబంధించిన డాక్టర్ బి లావణ్య ఒక ఏటికి ఎదిరిది కొండ మీదకి బండిని లాగినట్టుగా కూలీనాలి పని చేసుకునే ఒక మాదిగ కులం నుంచి ఒక తల్లి డాక్టర్ అయింది. డాక్టర్ అయ్యి హౌస్ సర్జన్ సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఇంటర్న్షిప్లో చేస్తున్న క్రమంలో ఒక మగ రాక్షసి చేతిలో బలైపోయింది. దీన్ని తీవ్రంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ డాక్టర్ లావణ్య మృతికి కారకుడయ్యాడో అతని పట్ల ప్రభుత్వం, పోలీసింగ్ యంత్రాంగం పకడ్బందీగా కేసులు పెట్టి, ఇప్పటికే అక్కడున్న విజయ్ కుమార్ అనే సిఐ కొద్దిగా మంచోడు కాబట్టి, మా అణగారిన వర్గాలకు సంబంధించినోడు కాబట్టి బాధను అర్థం చేసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు, రేప్ కేసు పెట్టాడు, లైంగిక వేధింపు పెట్టిండు, హత్యకి ప్రేరణ చేసి చంపడానికి వాడే కారణమని కూడా కేసు పెట్టాడు. ఓ మంచోడు, ఒక పోలీసువాడు దొరికిండు కాబట్టి మాకు మంచిగానే పనిచేసాడు. ఆడ కర్ల రాజేష్ చచ్చిపోతేనేమో అక్కడ పోలీసువాడు కేసు పెట్టాడు, పోలీసువాడు తప్పించుకొని తిరుగుతాడు. ఆడ రేట్ల వ్యవహారం కాబట్టి అది అట్లా జరిగింది. ఈడ మనసున్న ఒక బడుగు వర్గం వాడు కాబట్టి అమ్మాయికి జరిగిన వెంటనే ఆ ప్రణయ్ తేజ్ మీద కేసు పెట్టిండు. అది పకడ్బందీగా చట్టం కేసు పెట్టడమే కాకుండా దాన్ని పరిపూర్ణంగా పూర్తిగా శిక్ష పడేంత వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎంత దాకా శిక్షించాలో అంత దాకా శిక్ష పడాల్సిందే. అదే సందర్భంలో ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. ఈ దుఃఖానికి పరిష్కారం లేదు, ఆమెను తిరిగి తెచ్చియలేదు. ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవడు ఆపగలడు? ఈ భూమి మీద ఎవరికైనా సాధ్యమా? సాధ్యం కాదు. ఒక్కసారి మా తల్లిని చంపినోడు ఎవడైతే మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని ఆ డాక్టర్ సమాజానికి ఒక పెద్ద డాక్టర్ అయ్యేటువంటి, సమాజంలో ఒక పెద్ద డాక్టర్గా సమాజానికి సేవ చేయాల్సిన ఇంత పెద్ద భవిష్యత్తు ఉన్న 24 ఏళ్ళు కూడా లేని లావణ్య తల్లిదండ్రులను చూసుకొని, కుటుంబాన్ని చూసుకొని, సమాజానికి సేవ చేయాల్సిన ఈ డాక్టర్ని ఆ ఎవరైతే ప్రణయ్ అనేటువంటి ఆ మృగం వాడు మాటలతో లొంగ తీసుకొని కేవలం ఒక మాదిగ దళిత అమ్మాయిని, మరి లొంగ తీసుకునేటప్పుడు వాడికి కులం తెలియదా? అమ్మాయిని ప్రేమించాలని ఎమ్మడబడ్డప్పుడు వాడికి కులం తెలియదా? పెళ్లి చేసుకునే సమయానికే వాడికి కులం అడ్డం వచ్చిందా అంటే అర్థం ఏంటి? ఈ అమ్మాయి మీద తప్పుడు ఆలోచనతో వాడు ఉన్నాడు కాబట్టి, అలాంటి ఆలోచనకి లొంగ తీసుకోవడానికేమో వీడికి మదం బట్టి ఉండు కాబట్టి వాడికి కులం అవసరం లేదు. దుర్మార్గమైన మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటబట్టడానికేమో కులం లేదు. పెళ్లి చేసుకోమనేసరికి వాడికి మాదిగ కులం అడ్డం వచ్చింది. అయ్యా పోలీసులు మీరు మంచిగానే కేసులు పెట్టారు కానీ వాడిని ఒక్కసారి మా చేతికి ఒప్పు చెప్పండి. ఒక్క అర్ధగంట మేము మాటలతో బుద్ధి చెప్తామో చెప్పులతో బుద్ధి చెప్తామో ఒక అర్ధగంట మాకు ఒప్ప చెప్పండి. అట్లా పోలీసు వాళ్ళు దయదలిచి తల్లిదండ్రుల ముందుకు ఒక్కసారి వాడిని తీసుకొస్తే వాళ్ళ చేతనైన రీతిలో బుద్ధి చెప్తారు. మళ్ళీ వాడిని తీసుకొని పోండి మీరు. ఎందుకంటే మా పగ, మా బాధ, మా కన్నీళ్ళకి పోయిన దుఃఖం ఇది తిరిగి రాదు. అమ్మాయి ఎక్కడన్నా ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసుకుంటూ సెలవుల్లో వచ్చి కూలీ పని చేసుకొని 4 రూపాయల కూలీ పైసల్ని తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ ఎంబీబీఎస్ చదివిందంటే భూమి మీద ఇంత గొప్ప పిల్ల ఉంటుందా అని అంటున్నాను. ఇది ఎవరికన్నా అసలు ఈ ఎక్కడన్నా దేశం మీద ఉందా? ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవులు దొరికినప్పుడల్లా భూమిలో పోయి కూలి పని చేసుకొని వచ్చి మళ్ళీ పోయి ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ మెడిసిన్ చదివిందంటే ఎంత గొప్ప తల్లి. ఇలాంటి తల్లిని ఈ కుల వ్యవస్థ, ఈ దుర్మార్గమైన
ప్రపంచంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ, ఈ కుల రక్కసి పొట్టను పెట్టుకుంది. ఇది వ్యవస్థ చేసిన హత్య. ప్రణయ్ ఒక్కడే కాదు, ఇది ఒక సిస్టమ్ చేసిన మర్డర్. ఇది ఈ సిస్టంలో ఈ విలువల్ని కాపాడే ప్రతి అప్పర్ కాస్ట్, ఈ కులాలని పాటించే ప్రతి ఒక్కడు ఈ వ్యవస్థలో భాగమే. ఇది వ్యవస్థ చేసిన దుర్మార్గం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకు సంబంధించిన సీఎంవి, ముఖ్యమంత్రివి, ఇది వ్యవస్థలో ఉన్నటువంటి కుల ఆధిపత్యంతో జరిగిన హత్య. పెళ్లి చేసుకున్నాం అని ఇద్దరం ప్రేమ పేరుతో సాగింది ఈ ప్రేమ. ఈ అమ్మాయి ఏమో నిండు మనసుతో ప్రేమించింది, వాడేమో దుర్మార్గమైన ఆలోచనతో వాడున్నాడు. వాడి దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడు బయటపడింది? పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి వాడికి దుర్మార్గమైన ఆలోచన బయటపడి, మాదిగ వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్, కానీ నీకు భూమి మీద ఇంతకన్నా గొప్ప మంచి అమ్మాయి దొరకదురా. మాదిగ కులంలో పుట్టినా భూమి మీద ఇంతకన్నా గొప్ప అమ్మాయిని నువ్వు తెచ్చుకోలేవు. కానీ అలాంటి అమ్మాయిని కేవలం కులం పేరుతోటి అమ్మాయి చావు కారణమైంది. నువ్వు ఈ భూమి మీద ఇంకెక్కడ బతుకుతావు? నువ్వు బయటకు వచ్చినా ఏడ బతుకుతావు? నువ్వు ఎక్కడ బతుకుతావు భూమి మీద? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ సొంత జిల్లా ఇది, ఈ జిల్లా నుంచి నువ్వు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కడుపేద కుటుంబాన్ని మానవతా దృక్పథంతో చూసి ఇంత కటిక పేదరాలైన మాదిగ దళిత కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయి అన్యాయంగా కుల వ్యవస్థ చేతిలో చచ్చిపోయింది. ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చనిపోయింది ఈ డాక్టర్ తల్లి. కాబట్టి దానికి నష్టపరిహారంగా హ్యూమన్ కైండ్తో ఈ కుటుంబంలో ఒక అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూలీనాలి పని చేసుకుంటారు కాబట్టి ఆ కూలీనాలి పని చేసుకునే తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక 25 లక్షలు ఒక ఎక్స్గ్రేషియా నష్టపరిహారం, ఆ కుటుంబానికి ఏదైనా 50 లక్షలో 20 లక్షలో కనీసం ఆ కుటుంబం, వాళ్ళు పెద్ద మనుషులు అయినరు, పని చేసుకోలేని పరిస్థితి, చేతికొచ్చిన అమ్మాయి చనిపోయింది, డాక్టర్ అయి కుటుంబాన్ని చూడాల్సిన అమ్మాయి చనిపోయింది, ఒక ఇంట్లో పెద్ద కూతురు ఉంది. ఈ అమ్మాయికి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఏదో ఒక విభాగంలో డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగాన్ని, తల్లిదండ్రులకు 50 లక్షల ఎక్స్గ్రేషియాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రికి ఒక ఫండ్ ఉంటుంది, ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది. ఆ నిధి నుంచి ఈ కుటుంబాన్ని ఆదరించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఇది 100% నువ్వు మానవత్వంగా చేయాల్సిన కుటుంబం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, పెద్ద అమ్మాయికి ఒక జాబుని ఇయ్యమని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా ఘోరమైన సంఘటన. ఇది కుల వ్యవస్థ చేసిన హత్య. ఈ హత్యలో వన్ ఆఫ్ ద పార్ట్ ప్రధాన ముద్దాయి దీనికి పురిగొలిపినటువంటి ప్రణయ్. వ్యవస్థ విలువలతోటి చనిపోయింది. అనేక చోట్ల కులం పేరుతో, ఉత్తర భారతదేశంలో కులాల పేరుతోటి, దక్షిణ భారతదేశంలో జరుగుతున్నాయి. దీనికన్నా ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్నాయి. ఈ దేశం అగ్రకుల పరిపాలన దేశం. ఇక్కడ అగ్రకులాలే, ఈ రాష్ట్రంలో దేశం అంతా బీజేపీ అగ్రకులాలే. ఈ అగ్రకుల పరిపాలన కింద అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. కులం పేరు మీద చచ్చిపోవడం, కులం పేరు మీద దాడులు చేయడం, కులం పేరు మీద మేము కూలీనాలకి పనికి వస్తాం, చాకిరికి పనికి వస్తాం, మా రక్త మాంసాలు దారపోసి మీకు మొత్తం చాకిరి చేయాలా, పంట పొలాల్లో పంటను పండించి మీకు తిండి పెట్టాలా. కానీ ఒక మనిషిని గౌరవించాలంటే మాత్రం ఎవడు గౌరవించడు. మరి అలాంటప్పుడు మా రక్త మాంసాలు దోచుకొని పని ఎందుకు చేసుకుంటారు? మా అమ్మాయి అమ్మడ తిరగడానికి, అమ్మాయితోటి ప్రేమ వ్యవహారం నడపడానికి అమ్మాయి పనికి వస్తుంది. కానీ పెళ్లి చేసుకొని సంసారం చేద్దామంటే మాత్రం మాది కులం అని అడవచ్చు. అందుకని వాడిని ఉరిదీసినా తప్పులేదు, తీవ్రంగా శిక్షించాలి, పక్కడబందిగా శిక్ష అమలు చేసి ప్రభుత్వం వాడిని ఎంత శిక్షించాలో అన్ని శిక్షలు వేసి వాడి మాకు అమ్మాయి ఆత్మశాంతి చేకూరే విధంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం ఈ విధంగా ఈ కుటుంబాన్ని 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పెద్దమ్మాయికి ఏదైనా ఒక జాబ్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఒక విజ్ఞాపన పత్రం కూడా తీసుకుపోయి కలెక్టర్ గారికి,
అవసరమైతే ముఖ్యమంత్రి ఉంటే కలవడానికి ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినామా? ఎవరు వచ్చారు? ఎవరు ఎమ్మెల్యే? విజయుడు. మరి ఆ విజయుడు ఎందుకు రాలేదమ్మా? పరాజయుడు అయిందా? ఎందుకు రాలేదు? మరి ఆ విజయ రెడ్డి అని పెట్టాడు ఆయన పేరు. అమ్మాయి చనిపోతే ఎమ్మెల్యే గారికి ఫోన్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నంబర్ని ఫోన్ చేయండి. తర్వాత ఆర్డీఓ వచ్చిందమ్మా, ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఫోన్ చేయండి, ఆర్డీఓకి ఎంఆర్ఓకి చేయండి. జర్నలిస్ట్ మిత్రుడి దగ్గర నంబర్ ఉంటే తీసుకోండి, ఎమ్మెల్యే కూడా చేయండి. ఇంతవరకు తన నియోజకవర్గంలో ఓట్ల కోసం కుక్కలాగా తిరుగుతారు వీళ్ళు. ఒక మనిషి చనిపోతే ఇక్కడికి వచ్చి ఇంత అన్యాయంగా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవాల్సిన, ఇక్కడికి వచ్చి తన సానుభూతిని ప్రకటించాల్సిన ఎమ్మెల్యే రాలే. మరి చనిపోయిన మృతురాలు ఇంత గవర్నమెంటు పోలీసు కేసు పెట్టింది, వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓలు వచ్చి వాళ్ళకి ఏం జరగాలనో ఆ ప్రోగ్రాం అది చేసి వీళ్ళని బలకరించి ప్రభుత్వం ద్వారా ఏమైనా ఉంటే చేసి పెడతామని చెప్పి రావడానికి అధికారి ఒక్కడు రాలేదు. అందరూ ఒకేసారి చేయబాగండి. అదే ఇక్కడున్న ఒక దళిత మాదిగ కులానికి సంబంధించిన ఎమ్మెల్యే, కానీ ఆయన పూర్తిగా అగ్ర కులాల చేతిలో మనిషి. అదే ఒక రెడ్డి గారి అమ్మాయో లేకపోతే ఒక వెలమదొర బిడ్డో చచ్చిపోతే దేశం ఒకటే అయిపోయేది, దేశమంతా ఒకటే. మాదిగోళ్ళ అమ్మాయి కాబట్టి ఒక ఎమ్మెల్యే రాలే. ఈ ఎమ్మెల్యే ఎందుకు రాలే? పైన ఆయన మీద చెలాయించే బాసు ఉన్నాడుగా రెడ్డి, ఆ రెడ్డి ఈయన రానియాడు. కానీ నీకు ఒక మనసు లేదా? ఎమ్మెల్యేకి ఒక హృదయం లేదా? నీ బంధువర్గం కాదా? నీ జాతి బిడ్డలు కాదా? ఒక ఎస్సీ మాదిగ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయి నీ నియోజకవర్గంలో అన్యాయంగా జరిగిపోతే ఒక అమ్మాయి ఇంతవరకు ఎమ్మెల్యే రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోండి. అమ్మా, తల్లిదండ్రులకి నేను చెప్తున్నా, అమ్మ మీకు ఇది మళ్ళీ తిరిగి తెచ్చియలేము, కానీ ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. మీరు ఈ దుఃఖం నుంచి బయటపడాలి. మీరు ఇంతే దుఃఖపడి తిండి బంద్ చేసి ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఉండటం సరికాదు. ధైర్యం తెచ్చుకోవాలి. ఇలాంటి ఏ తల్లికి జరగకుండా వ్యవస్థలో మనం కూడా తిరిగి ఇంకొకటికి అన్యాయం జరగకుండా పకడ్బందీగా శిక్షలు అమలు చేయాలి. దాని విషయంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కేసుల్ని అమలు చేయడంలో ఎక్కడైనా కొంత తేడా వస్తే తీవ్ర ఒత్తిడి కూడా తీసుకురావాలి మనం. ఇప్పటికే మంచిగానే జరుగుతున్నది కేసు. అయితే నేను ఎంక్వైరీ చేసుకొని వచ్చానమ్మా, మరి అంతవరకు బాగానే పెట్టారు కేసు. కానీ ఈ సందర్భంగా అంటున్నాం, ఈ అగ్రకుల ఆధిపత్యం, ఈ అగ్రకుల విలువలు ఏ దేశంలో లేవు. మన దేశమే అందుకనే మన దేశం ఇంత సర్వనాశనం అవుతుంది. ఈ కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ వల్లనే ప్రపంచాలన్నీ ముందుకు పోతుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఈ కులాలతో కొట్టుకొని ఇట్లా చచ్చిపోతారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అమ్మ, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం. మా ఉద్యమం తరపున మేము అండగా ఉంటాం. మా జాతి బిడ్డ కాబట్టి అణగారిన కులాలకు సంబంధించిన సమాజంలో పీడితుల పక్షాన, మాదిగా కులంలో పుట్టినటువంటి ఈ అమ్మాయి పక్షాన, ఈ కుటుంబం పక్షాన మేము ఉండి పోరాడతాం. మీ వెంట వస్తాం. మనం ఒక విజ్ఞాపన పత్రం తీసుకొని పోదాం. ఎవరైనా ఇంకా పోరాటానికి వచ్చినా కూడా అందరం కలిసే ఈ సమస్య పరిష్కారం కోసం పోదాం. కానీ తిరిగి తీసుకురానేటువంటి ఒక భయంకరమైనటువంటి దుఃఖం నుంచి మీరు బయటికి రావాలని మిమ్మల్ని రెండు చేతులతో కోరుతున్నాను. దొరికిందా ఎమ్మెల్యే గారికి? ఒకళ్ళు ఎమ్మెల్యే ఏడనుంటే ఎంక్వైరీ చేయండి. సార్ టైం ఆదివారం ఎత్తర్లే కానీ వాళ్ళ అధికారులు. నేను విశారదన్ మహారాజన్ బాబు. నమస్తే. నేను ఎట్లనైనా ఎమ్మెల్యేతో మాట్లాడాలమ్మా. మాట్లాడి. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే? కర్నూలు ఉన్నాడా? అదే ఒకసారి నాకు పలకరిస్తే రెండు మాటలు చెప్పి వెళ్తా.
ఇప్పుడే కలుపుతాను, కొంచెం బిజీ వస్తుంది. పట్టుకో ఒక్క నిమిషం మాట్లాడిస్తాను. The person you are speaking with has put your call on hold. Please stay on the కట్ line. చేయి. అట్లే ఉండాలి లైన్. మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are ఆడియో speaking with has put విలేకరుతో your చేయించాలి, call on మనం చేస్తే hold. ఎందుకు చెప్తాడు? Please stay on నువ్వెవరు the అని line. ఎత్తుతాడు? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ఆయన ను తెలుసా? హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. కలెక్టర్ సీసీ ఉన్నాడా? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో, ఎవరితోనో మాట్లాడుతున్న బిజీ వస్తుంది, మీకు చెప్తాను. అదే చేపినా కొద్దిగా అర్జెంట్. ఇప్పుడే మాట్లాడాలి సార్. మాట్లాడు. సరే సరే, లైన్లో ఉంటుంది అట్లే. అట్లా లైన్లో ఉంది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ జిల్లాపూర్ అనే విలేజ్లో మన డాక్టర్ డి లావణ్య గారు చనిపోయారు కదా సార్. అక్కడికి డాక్టర్ విశారద మహారాజ్ గారు బీసీఎస్ఎస్టీ చేసి స్టేట్ చైర్మన్ గారు ఇచ్చారు. తమరితో మీరు మాట్లాడతారు సార్తో ఒక్కసారి మాట్లాడండి. ఎవరు? ఆర్డీఓ ఆర్డీఓ గారు? ఆర్డీఓ గారేనా? ఆడియో గారి నంబర్ పెడతారు సార్ మనకు. ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడింది? ఆర్డీఓ పిఎస్ సార్. ఎంఆర్ఓ గారు? నమస్తే సార్. నమస్తే ఎంఆర్ఓ గారు. ఇప్పుడు సార్ ఎంఆర్ఓ అంటే మీరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో సమానం కదా. సార్ మరి ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయినాక విజిటింగ్కి వచ్చారా? లేదు సార్, కొద్దిగా మా గ్రాండ్ మదర్ చనిపోయింది సార్, అమ్మమ్మ చనిపోయింది, దినవరాలు ఉన్నా. అమ్మమ్మ చనిపోయిన కాడ నుంచి మీరు ఒక్కరోజు డ్యూటీకి రాలేదా? లేదు వచ్చినా సార్, వచ్చినా. మరి డ్యూటీకి వచ్చినప్పుడు ఇక్కడికి రావాలి కదా మీరు ఎంఆర్ఓ గారు? సార్ అదే మన నో కరెక్టా అది? ఇప్పుడు మీ మండలంలో ఒక డాక్టరు, ప్రభుత్వము పోలీసులు కేసు పెట్టారు, అది పకడ్బందీగానే ఉంది కదా. ఇది ఎగైనెస్ట్ గవర్నమెంట్ ఇంకోటి కాదు కదా. అన్నప్పుడు అక్కడి నుంచి బాడీని తీసుకొచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక అమ్మాయి చనిపోయి ఇంత తీవ్రమైనటువంటి ఘోరమైన సంఘటన జరిగినప్పుడు కలెక్టర్ కన్నా ముందు, ఆర్డీఓ కన్నా ముందు ఫస్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వీళ్ళని పరామర్శించి ఒక ఎంఆర్ఓగా నీ ప్రాథమిక సానుభూతిని, ప్రాథమికంగా గవర్నమెంట్ చేసే చిన్న ప్రక్రియ మన రిలీఫ్ వీళ్ళని చేయగలమా అని ప్రాథమికంగా ఎంఆర్ఓ వస్తాడు కదా సార్. ఇదేం ఘోరం మీరు రాకపోవడం? నో మీరు అర్ధ గంటలో ఇక్కడికి వచ్చేసేయండి. అంటే మా గ్రాండ్ మదర్ చనిపోయింది సార్, ఫ్యూనరల్ ఉంది, అందుకోసం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సార్ నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. మా అమ్మమ్మ చనిపోయింది, ఫ్యూనరల్ అయినాక అటెండ్ అవుతుంది సార్ వచ్చి. మీ అమ్మమ్మ గారు చనిపోవచ్చు సార్. ఇప్పుడు వారు పెద్ద మనిషి, కాలధర్మం చేశారు. కానీ మీరు డ్యూటీలో మీ ఎంఆర్ఓ, మీ జ్యూరిడిక్షన్లో ఒక అమ్మాయి చనిపోయింది కదా అన్యాయంగా, ఎంఆర్ఓ విజిట్ చేయాలి కదా. ఒక ఎంఆర్ఓ రాలే, ఒక ఆర్డీఓ రాలే, ఒక ఎమ్మెల్యే రాలే. ఏం గవర్నమెంట్, ఏం వ్యవస్థ ఇది? లేదు సార్, తప్పకుండా సార్, తప్పకుండా పర్సనల్గా నేను విజిట్ చేసి రేపు ఇక్కడికి రండి మీరు. నేను ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి, కలెక్టర్కి మీ ద్వారా ఇటు మీకు రాస్తున్నాం. ఈ ఇంట్లో ఉన్న పెద్ద అమ్మాయి కూతురికి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక జాబు ఇవ్వాలని, 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ నష్టపరిహారం లాగా ఏదైనా ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, హ్యూమన్ కైండ్ నుంచి అన్నా మానవీయ దృక్పథంతో ఇవ్వాలని రిప్రజెంటేషన్ తయారు చేసి పెడుతున్నా. 100% సార్, తప్పకుండా సార్. రేపు మీరు మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే విజిట్ చేసి నేను 9 వరకు వచ్చేస్తాను సార్. రండి, ఒక కాల్ చేయండి, మాట్లాడదాం. తప్పకుండా సార్, తప్పకుండా. అదే ఇవాళ వీలున్నా కూడా సాయంత్రం వరకు రండి. తప్పకుండా సార్. నమస్కారం సార్. నమస్తే. ఎమ్మెల్యే 5 నిమిషాలు చేస్తాను, ఫోన్ చేస్తాను. ఒక ఎంఆర్ఓ వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది, ఎవరో ఒక ముసలామ చనిపోతే
ఇక్కడికి రాకపోవడం ఏమి నిర్లక్ష్యం ఇది. మరి అమ్మమ్మ చనిపోయింది, మరి ఏదో ఒక అగ్రకులం వల్ల అమ్మాయి చనిపోతే ఎంఆర్ఓ రాడా? ఆడొచ్చి ఇక్కడే ఉంటాడు. అందుకని మనం ఇది వ్యవస్థలో ఈ కులం పట్ల ఈ సమాజం ఈ విధంగా. మీరేం చదువుకున్నారమ్మా? అమ్మా MBA అయిపోయిందా? ఎంతమంది అమ్మ పిల్లలు? 2 పాపలు, కొడుకు. ఏడి చిన్నపిల్లాడా? డిగ్రీ ఏం చదువుతున్నాము? డిగ్రీ డెస్కుంటున్నా. దేనికి రండి, దేనికి రండి. ఫోన్ చేయి అశోక్ ఎక్కడ లక్ష్మీనారాయణ సార్, జేసీ రెవెన్యూ. జాయింట్ కలెక్టర్ గారా సార్? సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి, విశారదన్ మాట్లాడుతున్నా. అదే ఇక్కడ లావణ్య చనిపోయింది కదా ఈ జల్లాపూర్లో. అదే ఘోరమైన రాష్ట్రంలోని దేశంలోని పెద్ద సంచలనాత్మకంగా మరి చనిపోవడం జరిగింది. కుల హత్య ఇది కదా. అదే ఒక్కళ్ళన్నా విజిట్ చేయలేదే సార్? ఎంఆర్ఓ రాలే, ఆర్డీఓ రాలే, కలెక్టర్ రాలే. కారణం ఏంటి అంటే విజిట్ చేయాలి కదా. అదే అంటే లోకల్ గా వాళ్ళు విజిట్ చేయాలి. అంటే జనరల్ గా పోలీసు వాళ్ళు పోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పోతారు. పోలీసు ఎట్లాగో అక్కడ కేసు పెట్టింది, పోలీసు పగడబందిగానే కేసు పెట్టింది. అంటే గవర్నమెంట్ పోలీసు కేసు పట్ల కరెక్టే ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులుగా తన మండలంలో చనిపోయినప్పుడు తప్పకుండా రావాలి. మీరు వచ్చి ఎమ్మెల్యే అదే ఎంఆర్ఓని ఫస్ట్ పంపించండి. మీరు కూడా రావాలి సార్, ఆర్డీఓ మీరు ఎంఆర్ఓ వచ్చి రేపు వచ్చి విజిట్ చేసి మీ వల్ల ఏదేంటో ఏదో మీరు ఏ విధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటారో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 100% రావాలి. తప్పనిసరిగా రేపు ఎదురు చూస్తాం మేము. ఓకే జయస్ గారు. హలో హలో ఎవరు? ఎమ్మెల్యే సార్. హలో సౌండ్ పెట్టు బాబు. ఎమ్మెల్యే గారా? అన్న నమస్తేనా. ఇక్కడ జల్లాపురం గ్రామంలో, మానవపల్లి మండలం జల్లాపురం గ్రామంలో డాక్టర్ లావణ్య గారు చనిపోయింది కదా. ఇక్కడికి BCST/SC JSC చైర్మన్ విశారదన్ సార్ వచ్చిండు. ఒకసారి మీతో మాట్లాడతానంట, మాట్లాడండి. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్తే విజయ్ భాయ్. బాగే. ఏంది ఎమ్మెల్యే గారు, మన అమ్మాయి చనిపోతే నువ్వు రావద్దా ఇడికి? లేదు, నాకు హెల్త్ అట్లా కాదన్న, ఇప్పుడు దేశంలోనే ఆగండి, ఫోన్ ఆపండి. ఇది రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద సంచలనంగా జరిగిన హత్య కదా. ఇది కులం చేసిన హత్య. నువ్వు ఒక మాదిగ కులానికి సంబంధించి నీ బిడ్డ చనిపోయింది, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నువ్వు 100% రావాలన్నా కదా ఎమ్మెల్యే గారు. మరి నువ్వు కర్నూలునే ఉన్నావని తెలిసింది. రా, బయలుదేరు, ఇక్కడే ఉన్నా నేను. బయలుదేరి, నీ కోసం ఎదురు చూస్తా. నీ ఇష్టం. వచ్చి వీళ్ళని ఆదుకుంటే నీ పేరు మంచిగా ఉంటుందా? మరి నువ్వు ఇప్పటి వరకు ఇప్పుడు దినం కూడా అయిపోయింది, నిన్న దినం అయ్యేంత వరకు రావన్న. ఎప్పుడు వస్తావు చెప్పు.
చెప్తాను ప్రోగ్రామ్ చూసుకొని వస్తాను. ఎవరైనా రెడ్లు నిన్ను రానియట్లేదా చెప్పు, అది కూడా చెప్పు. అట్లేదన్నా అందరికి పోతుంది అట్లా మరి ఇది ఒకవేళ రెడ్డి వాళ్ళ అమ్మాయి చచ్చిపోతే నువ్వు ఇక్కడ అందరు వచ్చి వాలేటోళ్ళుగా. అన్న సొంతంగా నేను నా బిడ్డల కోసం నా జాతి కోసం ఎక్కువ పనిచేస్తాను. అంత పనిచేస్తా నాకు కూడా నాకు హెల్త్ సల్లా రామకృష్ణారెడ్డి వీళ్ళంతా నిన్న ఏమైనా ఆపుతారా పోవద్దని? దేశంలో ఎవరు ఆపరనా, ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం. మరి ఎందుకు ఇప్పుడు అదన్నా ఒక ఎంఆర్ఓ రాలేదు మాట వినన్నా, ఒక ఎంఆర్ఓ రాలే, ఒక ఆర్డీఓ రాలే, ఒక జేసీ రాలే. ఓకే, ప్రభుత్వం పోలీసు కేసు పెట్టింది, కేసు మంచిగానే నడుస్తుంది, దేని మాట దానికి క్లియర్గా చెప్పాలి. నేను సిద్దిపేటలో కమిషనర్ని పోలీసులు అందరిని ఎంక్వైరీ చేసి కేసు సిచ్యువేషన్ పొజిషన్ ఎట్లుందో తెలుసుకున్నా, కేసు బాగానే ఉంది, నేను దాని పట్ల క్లియర్గానే ఉన్నా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎంఆర్ఓ రాడా, ఆర్డీఓ రాడా, ఎమ్మెల్యే రాడా వచ్చి తల్లిదండ్రుల్ని వీళ్ళ దుఃఖాన్ని, ఎంత దుఃఖంలో ఉన్నారు, తిండి పని చేసి 10 రోజులు అయింది, ఇప్పుడు ముట్టుకోలే వీళ్ళు. మరి వీళ్ళకి వచ్చి మన చేతనైంది సానుభూతి మనం ఏం ప్రకటించవచ్చు, ఏం చేయొచ్చు, ఏదో ఒకటి చెప్పాలిగా విజయబాయ్. అన్న ఈ విషయంలో నేను ఎవరికి కరెక్ట్గా చెప్పాను, ఇట్లా మా పెద్ద బిడ్డ, మా ఆడబిడ్డ చనిపోయింది, ఇట్లా మీకు ప్రభుత్వం వచ్చి ఎక్కడ చెప్పేయాలా, మీకు కనీసం ఎంఆర్ఓ అడిగో రాలేదు, ఏంటంటే లేదు చెప్పినా అంటారు. లేదన్నా, ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఫోన్ చేస్తే నా అమ్మమ్మ చనిపోయింది, ఇంకొక అమ్మమ్మ చనిపోయింది అని అమ్మమ్మ చనిపోయిన కాడికి పోతాడు. మరి నీ రెవెన్యూ జ్యూరిడిక్షన్లో నీ దగ్గర చనిపోయిన అమ్మాయి దగ్గరికి రావా? అదే కూడా ఇప్పుడు నువ్వు సాగుతున్నావు, అప్పుడు చెప్పారు నాకు మీటింగ్ ఉంది, హైదరాబాద్ అవుతున్నా, గదా అవుతున్నాను, నీ ఇంట్లో నీ బంధువు ఇంట్లో నీ ఆడపిల్ల చెప్పిన నువ్వు ఊరుకుంటావా, నువ్వు ఉండగలుగుతావా అని ఇటు కూడా అన్నాను. కనీసము అది ఏమైంది, ప్రభుత్వం ఏమి ఇస్తున్నాను, ఏం కదా తెలుసా, దళిత బిడ్డ చనిపోయిన కదా కూడా చెప్పాను ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ సహాయ, ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది, ఓకే, కేసు జరిగింది, ఓకే, అది జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇమ్మీడియట్గా ఒక 50 లక్షలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని పెద్ద మనుషులు అయ్యారు. చేతికి వచ్చిన అమ్మాయి చనిపోయింది, వాళ్ళకి బో పెట్టేటోళ్ళు లేడు. ఒక 50 లక్షల రూపాయలు ఒక ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కాబట్టి ఒక 50 లక్షలు ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1 గంటలు కాదు 2 నిమిషాల్లో పంపించచ్చు డబ్బులు. ఆయన అనుకుంటే నువ్వు పోరాడితే, నువ్వు వీడికి వచ్చి పోరాడితే ఆయన అనుకుంటాడు, ఎమ్మెల్యేనే డైరెక్ట్గా దిగిండి. తర్వాత అన్న ఇప్పుడు అమ్మాయి ఇంట్లో పెద్ద అమ్మాయి ఉంది, ఎంబీఏ అయింది, ఒక కొడుకునుడు డిగ్రీ అయింది. ఏదన్నా ఒక జాబ్ పెట్టిస్తే వీళ్ళకి ఈ కుటుంబం బతుకుతుంది. దీని మీద నువ్వు గట్టిగా వచ్చి ఇక్కడ నిలబడి పోరాడి మాట్లాడితే ఇది అయ్యే పని. అన్న ఇప్పుడు ఈ ప్రభుత్వము, ఈ అధికారులు ఇంతవరకు పాప చనిపోతే ఇంటికి కూడా రాళ్ళు డబ్బులు ఇస్తారని మన నమ్మకం ఉందా మనకి? ఏదో గట్టిగా పోరాడు చేద్దాం ఖచ్చితంగా. సంపద వచ్చింది ఇక్కడికి, మన పాప సంపద కూడా రాలేదు. ఆయన డబ్బులు అవసరం, డబ్బులు ఆయనకి కమిషన్ కావాలి ఆయనకి. అన్న అన్న సరే నువ్వైతే ఇప్పుడు కర్నూలులో ఉన్నావని తెలిసింది, అన్న నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి అంతే అన్న. నువ్వు రాకపోతే మాత్రం ఇక చాలా చాలా బాధాకరమేమి ఉంటుంది కదా నేను చెప్తాను. ఇప్పుడు ఇక నువ్వు రాకపోతే ఇప్పుడు నీ ఇంటి ముందు కూర్చొని ప్రేమధారణ చేయాల్సి ఉంటుంది. నువ్వు తొందరగా బయలుదేరి రా. ఎందుకంటే ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు నీ ప్లేస్లో ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే బజార్లో గుంజి తీసుకొచ్చేటోడిని, ఎమ్మెల్యేని సంకలలో చేతులు పెట్టి గుంజుకొని వచ్చి ఈ ఇంటికి గుంజకొచ్చేటోడిని ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే. నువ్వు నా సోదరుడు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా రండి మీరు. మాలా కాదు, మాదిగా నాకు జాతర ఎక్కువ నాకు. మరి బయలుదేరరా, నువ్వు బయలుదేరరా ఇమ్మీడియట్. నువ్వు రావాలి, మధ్యాహ్నం వరకు రాకపోతే మాత్రం నేను నీ దగ్గరికి రావాల్సి ఉంటుంది అన్న. రా. సంపద కొట్టండి. ఉందా?
ఎమ్మెల్యే ఏం మాట్లాడతాను మాట్లాడటం కూడా రావట్లేదు బ్లేమ్ చేస్తున్నాడు రెడ్డి గారి కింద చల్ల రామకృష్ణారెడ్డినా ఆపింది వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు అంతే బానిసకే బానిస ఆయన ఎమ్మెల్సీ ఏ పరిధిలో ఆయన ఎమ్మెల్సీగా సరిగ్గా అలంపూర్ కాన్స్టిట్యున్సీ మన మానపాడు మండలం జిల్లాపూర్ అనే విలేజ్ లో డాక్టర్ లావణ్య గారు చనిపోయారు కదా సార్ సూసైడ్. ఇక్కడ మన డాక్టర్ విశారద మహారాజ్ గారు వచ్చారు సార్ ఇక్కడికి. సార్ గారు కామెంట్లో మాట్లాడారు ఒక నిమిషం. సంపదనా అన్న సంపదనా నమస్తే. అదే అన్న ఇక్కడ లావణ్య దగ్గరికి వచ్చాను ఇది చనిపోయిన కుటుంబం దగ్గరికి. సరే ఓకే ఇది కులహత్య వాడు ప్రణయ్ చేసిన దుర్మార్గమైనటువంటి కులహత్య సరిపోయింది బాగానే. అది మరి ఒక ప్రభుత్వ సంబంధించిన వ్యక్తిగా మీరు వస్తే బాగుండేది కన్నా ఇటు. ఏమైందంటే పాప సూసైడ్ అటెంప్ట్ చేసిందని తండ్రి నా మనిషి మొన్న ఎలక్షన్ లో కూడా సర్పంచ్ కాంటాక్ట్ చేసింది. నేనే చేపించిన అప్పుడు చెప్పినా ఇట్లా అయిందని ఏడ్చుకుంటా చేసిండు. సరేలే అని ఇమీడియట్ నేను సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా మాట అక్కడ వాళ్ళని పురమాయించి ఈయన తండ్రి పోక ముందే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడినా డాక్టర్ తోటి మాట్లాడినా మా వాళ్ళని పంపించి మొత్తం అలర్ట్ చేసిన ప్రయత్నం చేస్తాం, చాలా ప్రయత్నం చేస్తాం. కానీ ఈ పాప డాక్టర్ కావడం వల్ల బాగా నాలెడ్జ్ ఉంటుంది కదా, అది ఇంజక్షన్ ఐవీలో ఇచ్చుకున్నది. అదే సరే సరిపోయిందన్న. ఇప్పుడు సరే కేసు కూడా బాగానే అంత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిన కేసు పకడ్బందీగానే ఉంది. కేసు బాగానే పెట్టారు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను అదంతా చూసుకొని అక్కడ ఏమన్నా కేసు విషయంలో బలహీనంగా ఉంటే ఆడ రెడీగా ఉన్నారు మనోళ్ళు 1000 మంది సైనికులు. కానీ కేసు బాగానే ఉంది. ఇక దాన్ని ఏ మాట కామాట కేసు క్లియర్గా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికన్నా ఒక ఎంఆర్ఓ రాలే, ఒక ఆర్డీఓ రాలే, ఒక జేసీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రాథమికంగా ఎంఆర్ఓ వచ్చి చూడాలి కదా. సింగిల్ ఎందుకు ఎంఆర్ఓ రాలేదు? ఎంత బాధాకరం ఇది. వీళ్ళని మాట్లాడడానికి ఎవరు రాలే, ఒక ఎమ్మెల్యే రాలే. నేనేమంటానంటే ఒక రిప్రజెంటేటివ్గా నువ్వు ఆల్ ఇండియా కాంగ్రెస్ కార్యదర్శి, ఎంత పెద్ద పదవిలో ఉన్నావు, ప్రభుత్వానికి సంబంధించిన మనిషి, మీరు ఒక్క నిమిషం ఇక్కడికి రావాలి కన్నా. మరి రండి, తప్పకుండా రండి. మరి ఆ రోజు నుంచి ఛత్తీస్గఢ్ లో డ్యూటీలో నౌకర్లు ఇక్కడ ఇన్ఛార్జ్ కదా, ఇక్కడ ఉన్న ఛత్తీస్గఢ్ లో. సరే మీరు రిటర్న్ అయినాక వచ్చిపోండి. ప్రభుత్వం నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అన్నా ఒక మానవత దృక్పథంతో ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా లాగా, లేదా హ్యూమన్ కైండ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక 50 లక్షలు ఈ తల్లిదండ్రులు పెద్ద మనుషులు అయ్యారు. మరి అమ్మాయి పెద్ద అమ్మాయి ఆ బాబు ఉన్నాడు, ఇద్దరిది పీజీ అయింది. ఏదైనా ఒక జాబు పెట్టించే అవకాశం చూడమని ముఖ్యమంత్రి గారిని మేము ఇక్కడి నుంచి విజ్ఞాపన చేసి అడుగుతున్నాం. మీరు కూడా ఆ విషయంలో కుటుంబాన్ని తీసుకొని పోయి లాస్ట్ డే రోజు కూడా సమాధిలో దాని ఖర్చు ఉంటే కూడా మా వాళ్ళు పంపించిన డబ్బులు పంపించిన మనోరు రెగ్యులర్ టచ్ ఉన్నాడు. రెగ్యులర్ టచ్ అయింది నా కార్యకర్త. అదే దీన్ని పరిపూర్ణం చేయాలి. ఇప్పుడు పోయిన మనిషి రాదు, బాధాకరంగా ఉంది. కనీసం కుటుంబాన్ని ఆదుకునే ప్రక్రియ ఏదైనా చేయండి. నేను డిమాండ్ చేస్తున్నా, మాట్లాడుతున్నా ప్రెస్లో. ఓకే సార్. రైట్ సంప్రదాయం. ఆయన ఛత్తీస్గఢ్లో ఉన్నాడు. సంపత్ ఏమో ఆల్ ఇండియా కార్యదర్శిగా ఛత్తీస్గఢ్లో పెట్టారట. ఆయన ఛత్తీస్గఢ్లో ఉన్నాడు. ఎమ్మెల్యే గారేమో కర్నూలులో ఉన్నాడు. ఎంఆర్ఓ గారేమో వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని హైదరాబాద్లో ఉన్నాడు. ఆర్డీఓ గారేమో ఫోన్ ఎత్తట్లే. జేసీ గారేమో నేను చెప్తున్నా ఇంకా ఎంఆర్ఓ రాలేదా, చూడాల్సింది ఎంఆర్ఓ కదని జేసీ తెప్పించుకున్నాడు. ఇదంతా ఏంటి? మాది వాళ్ళ అమ్మాయి అనేమో వాడు పెళ్లి చేసుకోకుండా చంపాడు. మాది వాళ్ళ అమ్మాయి అనేమో ఏ అధికారి ఏ ఎమ్మెల్యే ఇక్కడికి రాలేదు. ఎమ్మెల్యే మాదిగే, కానీ ఆయన ఈ ఎమ్మెల్యే ఎవరి చేతిలో మనిషి? చేతిలో మనిషి కాదు, ఆ ఇంట్లో బానిస. ఈ బానిస రాలే ఇక్కడి వరకు. అందుకని ఏం చేయాలమ్మా, మనం మన బాధలు కష్టాలు, మనకి అన్యాయం జరిగి మనం సమాజంలో వివక్షతకు గురవుతున్నాం కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రశ్నించి మాట్లాడాలి. గట్టిగా మనం అందరం కలిసి ఎదురు తిరగాలి, రోడ్డు మీదకి రావాలా, సమస్యని ప్రపంచం దృష్టికి చెప్పాలి, ముఖ్యమంత్రి దృష్టికి చెప్పాలి. ముఖ్యమంత్రి తెలుసు ఇదంతా
మరి తెలిసినప్పుడు ఇమీడియట్గా ఆయన వెంటనే రిలీఫ్ ఆయన దగ్గర ఉన్న సహాయ నిధిని తోటి ఏదైనా చేసి ఇమీడియట్గా ఈ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక ప్రకటన ఇవ్వాల్సి ఉండే. కానీ ఆయన ప్రకటన ఇవ్వలేదు ఇంతవరకు. మరి అమ్మాయి బాబు ఇద్దరు ఉన్నారు చదువుకొని, అమ్మాయి MBA కంప్లీట్ చేసింది, బాబు డిగ్రీ అయింది. ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తే కుటుంబం బతికి బయటపడుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. వితిన్ 1 వీక్లో ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ కుటుంబానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా ఈ సంతాప కార్యక్రమంలో డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, ఎంఆర్ఓ కానీ రేపు ఇవాళ వాళ్ళ ఫ్యూనరల్స్ ఏ ఉన్నాయన్నాడు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఫ్యూనరల్స్ వాళ్ళ అమ్మమ్మది ఆ ఫ్యూనరల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు మనకి. కానీ ఎంఆర్ఓ రేపు ఉదయం 10 గంటల వరకు రమ్మని చెప్తున్నాం. ఎంఆర్ఓ రాకపోతే చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తాను ఎంఆర్ఓ మీద, కలెక్టర్ కంప్లైంట్ చేస్తా. ఎంఆర్ఓ తన పరిధిలో అన్యాయంగా ఒక అమ్మాయి చనిపోతే, ఫలానా వాడి చేతిలో చనిపోయి కేసు కూడా గవర్నమెంట్ పోలీసులు కేసు పెడితే వెంటనే ఎంఆర్ఓ వచ్చి ఈ కుటుంబానికి నిలబడి ఈ కుటుంబానికి కావాల్సిన కనీస సహాయ సహకారాలు చేయాల్సి ఉంది. ఎంఆర్ఓ తన చేతిలో ముందు 10,000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ కుటుంబానికి జరిగేటువంటి కార్యక్రమాలను చేయాలి. కనీసం పరామర్శకు ఎంఆర్ఓ రాలేదు. అవసరమైతే ఎంఆర్ఓ రాకపోతే సస్పెన్షన్ చేయాలని ఎంఆర్ఓ మీద సస్పెండ్ చేయాలని చీఫ్ సెక్రటరీకి రాస్తాం, కలెక్టర్కి రాస్తాం ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని. ప్రాథమికంగా ఎంఆర్ఓని ఇక్కడికి పంపించాలని కలెక్టర్ మానిటర్ చేయాలి, అసలు జేసీ మానిటర్ చేయాలి, ఆర్డీఓ రావాలి, ఎమ్మెల్యే రావాలి. ఇక ఎమ్మెల్యే పరిస్థితి ఇది. మరి ఎమ్మెల్యేని ఏ రెడ్లు ఆపుతున్నారో తెలియదు. ఎమ్మెల్యే మావాడే, కానీ ఎమ్మెల్యేని ఆపేది మాత్రం రెడ్లు. ఒక రెడ్డి ఎమ్మెల్యే, ఒక రెడ్డి అమ్మాయి చనిపోతే, ఒక అగ్రకుల అమ్మాయి చనిపోతే మొత్తం యంత్రాంగం వచ్చి కూర్చునేది. ఆ రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించేటోడు. మరి దిక్కులేని మాదిగోళ్ళకి దిక్కు లేదుగా. మాదిగోళ్ళు కదా, కూలినాలు చేసుకొని మాదిగోళ్ళు. ఎవడొస్తాడు మరి? మీరు ఎవడు రాడు. వాడు చేసిందేమో మాదిగ అమ్మాయి అని పెళ్లి చేసుకోకుండా వాడు చంపేసిండు. మరి ఈ ప్రభుత్వ వ్యవస్థకి కూడా మాదిగానే అదే వివక్ష చూపించారు కదా. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ మీద SC ST కేసు పెట్టాలి కదా, ఎంఆర్ఓ మీద పెట్టాలి, జాయింట్ కలెక్టర్ మీద పెట్టాలి, ఆర్డీఓ మీద పెట్టాలి. మా ఎమ్మెల్యే మా జాతి బిడ్డ అయిన మాదిగ కులంలో పుట్టిన విజయుడో పరాజయుడో తెలియదు. ఆ విజయుడిని ఇక్కడికి రానియకుండా చేసిన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి మీద SC ST కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి కేసు? మీరు ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి మీ నుంచి ఏదైనా సహాయ సహకారం ఇవ్వడానికి కనీసం విజిటింగ్కి రాలేదంటే వాడంతా పనిచేసిండో ప్రణయ్ అనేటోడు మీరంతా పనిచేసిండు. వాడికి కులం అడ్డం వచ్చింది, మీకు కులం అడ్డం వచ్చింది. ఒకవేళ వెలమ అమ్మాయో రెడ్డి అమ్మాయో చనిపోతే పలానా కాడ రెడ్డి అమ్మాయిని ఎవరో మహబూబ్ నగర్లో రేప్ చేసిండు. అక్కడ రేప్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండు ఇదే సజ్జనారు, చంపేసిండు. మరి ఇక్కడేం జరుగుతుంది? చంపినోడు ఆ ప్రణయ్ అనేటోడు ఈ అమ్మాయిని వాడుకొని ఈ అమ్మాయిని ప్రేమించే పేరు మీద ఇంత చేసి చివరికి ఆ ప్రణయ్ అనేటోడు మాదిగాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా కుల వివక్షత చూపించిండు, ఎంఆర్ఓ కుల వివక్షత చూపించిండు, ఆర్డీఓ కుల వివక్షత చూపించిండు, కలెక్టర్ కుల వివక్షత చూపించిండు, జాయింట్ కలెక్టర్ కుల వివక్షత చూపించిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాదిగోళ్ళ అమ్మాయిని కుల వివక్షత చూపించిండు. ఆయనకు మీటింగ్లలో మాదిగోళ్ళు డబ్బులు కొట్టాడా అని అంటాడు. మరి ఈ అమ్మాయికి సహాయం చేయవా? చనిపోయిన అమ్మాయికి అదే నీ వర్గానికి సంబంధించిందంటే హెలికాప్టర్ వేసుకొని వచ్చి సహాయం చేసిపోయేటోడు. ఈ సందర్భంగా అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఒక కూలీ నాలి చేసుకునే ఒక కూలీ పని చేసుకునే వాళ్ళ అమ్మాయి స్టేట్లో ఫస్ట్ ర్యాంకు, డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అంత చక్కగా చదువుకొని MBBS చేసుకుంటా సెలవు దినాలు వస్తే కూలీ నాలి పని చేసుకొని ఆ కూలీ పైసలు జేబులో పెట్టుకొని మళ్ళీ MBBS చదువుకుంది. ఇంత గొప్ప అమ్మాయి ఒక కుల రక్కస్ చేతిలో, ప్రణయ్ అనే దుర్మార్గుడి చేతిలో చచ్చిపోయింది. అందుకనే ముఖ్యమంత్రి ఇంతమంది అధికారులు ఇక్కడికి రానందుకు చర్య తీసుకోవాలా. ముఖ్యమంత్రి కూడా స్పందించకుండా ఆయన రిలీఫ్ ఫండ్ నుంచి ఈ కుటుంబానికి సహాయం చేయకపోతే ముఖ్యమంత్రి మీద కూడా పోరాటం చేస్తాం, వ్యవస్థ మీద కూడా పోరాటం చేస్తాం, ప్రభుత్వ అధికారులు ఎందుకు రారో చూస్తాం. ఎంఆర్ఓ రాకపోతే ఎంఆర్ఓ ముందు కూర్చుంటాం, కలెక్టర్ రాకపోతే కలెక్టర్ ముందు కూర్చుంటాం. ఈ మొత్తం పకడ్బందీగా అమలు చేసి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలి, ఇంట్లో బాబుకో అమ్మాయికో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి పత్రికా మిత్రులారా ఈ విషయాలను మొత్తం కవర్ చేయాలని కోరుతా ఉన్నాం. అయ్యా, మీరు నాకు ఈ కుటుంబం తెలిసి ఊరు వచ్చిన 2-3 సార్లు వచ్చాను.
తల్లి మీరు ఇక నేనేమంటానంటే ఈ దుఃఖాన్ని ఎవడు తీర్చలేడు, మరి ఏం చేస్తాను చెప్పండి. మీరు ధైర్యం తెచ్చుకోండి తల్లి, తెచ్చుకోవాలా ఎట్లా పోవాలి చెప్పండి. నాకంత బాగా బాధ చేస్తున్నారమ్మా. నన్ను రుణమై సన్మానం చేసి పట్టబెస్తాయమ్మా అని ఆయమ్మ ఒక్కరోజు పంపించన్నా. నా రావణి నిజమే. శ్రమణి మధ్యలో ఒకసారి వచ్చిపోతా. ఇవన్నీ రిప్రజెంటేషన్ రాసుకొని ఎవరయ్యా మీరు ఒక మంచి రిప్రజెంటేషన్ అంతా రాసి పెట్టండి. ఆ రిప్రజెంటేషన్ తీసుకొని పోదాం, పోయి కలెక్టర్ని కలుద్దాం, ఎమ్మెల్యేని కలుద్దాం. కనీసం కుటుంబానికి ఆ తల్లి మరి ఏదన్నా ఒక ఏర్పాటు చేయాలి. కేసు విషయంలో ఏదైనా బలహీనంగా సాగినా కేసు పెట్టినరు, వాడిని అరెస్ట్ చేసినారు, రిమాండ్కి పంపినరు, గట్టిగానే 4 కేసులు పెట్టినరు, అదంతా బాగానే ఉంది. కానీ ప్రాసెస్లో ఏదైనా బలహీనంగా ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆ విషయంలో మాత్రం నేను తెగబడి వాడి సంగతి చూస్తా. ఒకవేళ కేసు విషయంలో లూజ్ అయితే, ఇప్పటివరకు అయితే కేసు బాగానే ఉంది. కాబట్టి మీరు రెండో పోరాటం మనం ప్రభుత్వం నుంచి ఏం రావాలనో దాన్ని డిమాండ్ చేసి ఏదన్నా ఒకటి రిలీఫ్ తీసుకొని దానికోసం పోరాడదాం. అందరినీ ఒకటి కాడి చేద్దాం. నేను మళ్ళీ వస్తా. మీరు కొద్దిగా మీ దుఃఖం నుంచి కొంత బయటికి రండి అమ్మా. మీరు నమ్ముకున్న దేవుడో ఎవరో ఆ దేవుడికైనా మనసులో పెట్టుకొని కొంచెం రిలీఫ్ అండి తల్లి. తల్లిదండ్రులని నువ్వు కొంచెం చూసుకో. నువ్వు దుఃఖపడి వాళ్ళని దుఃఖపెట్టదు తల్లి. జరిగిపోయింది, ఏం చేస్తాం. ఆ సెన్సిటివ్నెస్ మనం ఏమో ఇక మనసంతా ఒకటే కమిట్మెంట్ అవుతాం, ఇంకా వేరే ప్రపంచం కనపడదు. ఆ కమిట్మెంట్లో అతను చేసిన దుర్మార్గం పట్ల అమ్మాయి ఇట్లా బలైపోయింది. మీరు కొంచెం తల్లిదండ్రులు మీరే రిలీఫ్ చేయాలి, మీరే చెప్పాలి ఆ దుఃఖం నుంచి. నేను మీకు టచ్లో ఉంటాను అమ్మా. సార్ చూసుకుంటే నాకు ఫోన్ చేస్తాను మాట. సరే. ముందుకు